వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజండి నేను సన్నకార పూజ చేస్తున్నానండి. చూశారు కదండి, ఒక గ్లాసు శనగపిండి అండి, ఒక గ్లాస్ శనగపిండి, అలాగేనండి బియ్యపిండి అండి. ఇది కడిగి ఆరబోసుకోవాలండి బియ్యపిండి. చూశారు కదండి, ఒక గ్లాస్ శనగపిండి, ఇంకో గ్లాస్ బియ్యపిండి పోసాను. ఇది కూడా ఇంకో గ్లాస్ అండి. మొత్తం ఒక గ్లాస్ శనగపిండి, 2 గ్లాసులు బియ్యపిండి అండి. అలాగేనండి కారం, ఉప్పు, వామండి. చూశారు కదండి, వాము ఇలా నలిపి వేసుకుంటేనండి బాగుంటుంది. అలాగే చూపిస్తానండి కలిపేయడం. చూశారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా పొడిపిండి ఒకసారి కారం ఉప్పు అన్నీ వాము కలిసేలా కలుపుకునండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కాచుకొని. అలాగేనండి ఇది కూడా అచ్చు బియ్యపిండి అండి, కాస్త వాము ఉప్పు కారం వేసాను. చూశారు కదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలుపుకోవాలండి. అలాగే నీళ్లు కూడానండి గోరువెచ్చని చేసుకోవాలండి, చేసుకుంటే బాగుంటాయి. చూశారు కదండి, ఇది సన్నకార పూస. ఇవన్నీ నేను చేయించుకున్నానండి, తెల్లపళ్ళాలతో కొట్టించుకుని చేయించుకున్నా. ఇలా మనకు కావాల్సినంత రీతిలో చేయించుకున్నాను నేను. ఇలా నేను పిండిలు 2 కలిపాక చూపిస్తానండి. చూశారు కదండి, ఇదేమో శనగపిండి 1 గ్లాసు, 2 గ్లాసులు బియ్యపిండి అండి. ఇది కారపూస. ఇదండి లావు చక్రాలండి. చూశారు కదా, అచ్చు బియ్యపిండి. ఇవి జబ్బు చేయవండి, ఇవి పిల్లలకి పెట్టచ్చు కారపూస, ఇవి పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చాలా బాగుంటాయండి కారపూస. నేను వేసిన తర్వాత మీకు చూపిస్తానండి 2. చూశారు కదండి, ఒత్తుకున్నా. నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి, అందుకని నేనే ఇలా చేసుకోవాలండి. అలాగే ఆ లావుది వేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు. ఎప్పుడు కూడా వేసిన తర్వాత కెలగకూడదండి, మనం కెలిగితే విరిగిపోతాయి. చూశారు కదండి, కారపూస ఎంత చక్కగా చుట్టానో నేను. కథేనండి, చెప్పే కదా, నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి, అందుకని ఈ విధంగా చేస్తున్నాను నేను. చూసారా కారపూస, బజార్లో కారపూసల్లే వచ్చిందండి. అసలు ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి. అలాగే పెద్దవి అచ్చు బియ్య పిండితోనండి. చూసారా, అసలు జబ్బు చెయ్యవండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు, అలాగే లంచ్ బాక్స్లో పెట్టచ్చు, ఏదైనా చెయ్యొచ్చండి. చూడండి, ఇంకోటి వేసాను. కాస్త వేగిన తర్వాత అండి మనం అప్పుడు తిప్పుకోవాలండి. చూశారు కదండి, సన్నకార పూస బియ్యపిండితో లావు చక్రాలు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.